జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది సింహ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలోనే సంవత్సర పొడవునా సంచారం చేసే రాహు, కేతు, గురు, శని ఈ 4 గ్రహాల రాశి మార్పుల నుంచి దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026వ సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? వీటి వలన సింహరాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు. శని మీనరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక రాహు, కేతు మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లయితే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు మార్పులు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహంలో సంచారం. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు. కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహ మార్పు కనుక చూసుకున్నట్లయితే 2026 జూన్ 2వ తేదీ వరకు మిథునంలో, 2026 జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చి సంచారం చేస్తారు. అయితే ఒక సంవత్సరం పాటు ఉండాలి. అలాంటిది 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి 2026 అక్టోబర్ 31వ తేదీ మళ్ళా సింహంలోకి వస్తున్నారు. ఏదైతే గురు రాశి మార్పులు ఉన్నాయో దీని వలన మేజర్ ఇంపాక్ట్ ఏదైనా ఉందా సింహరాశి వాళ్ళ మీద అని తెలుసుకుందాం ఫస్ట్. సింహరాశి వాళ్ళకి మనకి అష్టమ శని జరుగుతా ఉంది. అష్టమ స్థానంలో శని రాగానే ఆయన అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఏ రాశిలను చూస్తున్నారు అని తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మీ రాశి నుంచి దశమాన్ని చూస్తున్నారు. మీ రాశి నుంచి ద్వితీయాన్ని చూస్తున్నారు. మీ రాశి నుంచి పంచమాన్ని చూస్తున్నారు. అష్టమ స్థానంలోకి శని రాగానే భయపడాల్సిన అవసరం లేదు. అష్టకవర్గ బిందువులు మనము చూసుకోవాలి. మీ జాతక రీత్యా ఇప్పుడు సింహరాశిలో పుట్టారు. లగ్నం ఏదైనా సరే సింహరాశి కనుక ఏ ఉంటే మీ జాతకం ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మీనరాశిలోకి శని సంచారం మొదలైంది. శని అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు? 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే కొంచెం రిజల్ట్ అనేది బాగుండదు. కొంచెం కష్టాలు ఉంటాయని అర్థం. 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే మరింత కష్టాలైతే ఉండవు అని అర్థం. సో ఈ అష్టమ స్థానంలో శని కూర్చొని దశమాన్ని చూస్తాడు కాబట్టి ఉద్యోగంలో ఆటంకాలు, ఒత్తిడులు, ఇబ్బందులు వచ్చే సూచనలు. తర్వాత కుటుంబ స్థానాన్ని చూస్తారు కాబట్టి కుటుంబంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఆర్థిక విషయాలు ఇబ్బందులు. పంచమాన్ని చూస్తాడు కాబట్టి సంతానం విషయంలో ఇబ్బందులు. మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడము, డబ్బులు నష్టపోవడము, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడము, అనవసరమైన భయము, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, శారీరకంగా బద్ధకము ఇవన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది. అయితే ఇదే సమయంలోనే మనకి గురుబలం కూడా ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు ఈ సంవత్సరం 2026 జూన్ 2వ తేదీ వరకు గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు గురు వక్రించి లాభస్థానంలో ఉంటున్నాడు. ఇది కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది. అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఈ ఆర్థిక విషయాల్లో చాలా ఒడిదుడుకులు ఉంటాయండి. నేను ఎంత కష్టపడినా నాకు ప్రమోషన్ రావట్లేదు. నేను ఎంత కష్టపడినా నా బిజినెస్ అనేది గ్రోత్ రావట్లేదు. ఇలాంటి ఆలోచనలు పెరుగుతాయి. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11th వరకు కొంచెం ఆదాయ మార్గాలలో కొంచెం వెనక్కి పడిపోవడం లాంటిది ఉంటుంది. కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది ఉంటుంది. ఆదాయం విషయంలో కొంచెం తగ్గడము ఇలాంటి చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదే మార్చ్ 11th నుంచి జూన్ 2వ తేదీ వరకు మళ్ళీ కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్, అలానే ఆర్థిక విషయాల్లో కొంచెం ఇంప్రూవ్‌మెంట్ కనిపించడము, ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్‌ని మీరు చూడవచ్చు. అయితే 2026 జూన్ 2వ తేదీ, అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా సింహరాశి వాళ్ళకి చాలా అంతవరకు నెగెటివ్ ఇంపాక్టే ఉండబోతుంది ఈ 5 మాసాలు. నాది కూడా సింహరాశినే అండి. నేను మీతోనే ఉంటున్నాను. ఈ 12వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు అష్టమాన్ని చూస్తాడు. ఈ 6వ ఇంటి అధిపతి సింహరాశి నుంచి 6వ ఇంటి అధిపతి అయిన శని అష్టమంలో ఉండడము, ఆ 12వ స్థానంలో ఉంచున్న అష్టమాధిపతి కూడా గురువు అవుతాడు మీకు. అష్టమ స్థానంలో శని, అష్టమాధిపతి 12వ స్థానంలో కూర్చొని నవమ దృష్టితో అష్టమాన్ని చూస్తాడు. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము, దేని విషయాల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి? ఆరోగ్య విషయాల ఖర్చులు పెరగడము, ఏదైనా ఆపరేషన్ లాంటిది జరగడము, చాలా నెగెటివ్ మైండెడ్, చాలా ఒత్తిడులు పెరిగిపోవడం లాంటిది
మీరు ఈ సమయంలో చూస్తారు. కొంచెం సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయాలలో. జాబ్‌లో కూడా సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఉన్న ఆ సమయం వెళ్ళి కొంచెం నెగెటివ్ మైండ్, డిస్టర్బెన్సెస్, భయము, సాంసారిక విషయంలో ఇబ్బందులు, ఇలాంటి సూచనలు ఎక్కువగా సింహరాశి వాళ్ళకి రాబోతుంది. బట్ అష్టకర్గ బిందులు ఒకసారి చూసుకోండి. గురువు 12వ స్థానంలో ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చాడో చూసుకోండి. దీని మీద మీకు ఫలితాలు మ్యాచ్ చేసుకోండి. దశాభుక్తి ఒకసారి చూసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ 0, 1, 2, 3 అష్టకర్గ బిందులు ఇచ్చుంటే కొంచెం కష్టమే ఉంటుంది. సో, ఈ 2026 జూన్ 2వ తేదీ వరకు పర్లేదు. 2026 జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ అనేది చూడవచ్చు. నెగెటివ్‌గా ఉండబోతుంది. ఆరోగ్య విషయాల్లో, రుణ ఒత్తిడిలో ఎక్కువ డిస్టర్బెన్సెస్ మీరు ఫీల్ అవుతారు. చాలా భయం అనేది ఉంటుంది. భయం ఎక్కువ అవుతుందండి ఈ సమయంలో మీకు. అధైర్యం ఎక్కువగా ఉంటుంది. సో, సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ అష్టమ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కాలభైరవుడిని పూజ చేసుకోండి. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఓం కాలకాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు 108 సార్లు పొద్దున, సాయంత్రం చదువుకుంటూ ఉంటే దక్షిణామూర్తికి విశేషంగా అభిషేకం చేసుకోవడము, ఓం నమఃశివాయ ఈ శివ పంచాక్షరి మంత్రం కనీసం 1000 సార్లు చదువుకోవడం చేస్తూ ఉన్నట్లయితే చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.